శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను, నేనే మీకు సమాధానం చెప్తూ ఉంటా. అంతేకాకుండా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. ముహూర్తాలు కూడా పొడుగు పెడుతూ ఉంటాం. పొడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు అన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీని చేస్తూ ఉంటాను నేనే. మీకు నేను చెప్పిన ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కన్యారాశి వారికి మీ రాశిలోనే కేతు ఉండడము, గురుదృష్టి ఉండడం వల్ల కూడా మీకు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉంటారు. కన్యారాశి వారు గురుదృష్టి ఉండడం వల్ల ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటూ తెలివిగా ఆనందంగా ఉండడమే కాకుండా ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, కుటుంబ వృద్ధి ఉంటుంది, నిరంతరము మాట్లాడే శక్తి ఉంటుంది. మీ తమ్ముళ్ళకి, ముఖ్యంగా మీ వలన మీ తమ్ముళ్ళకి బాగుంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీకు మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని కార్యరూపంలో దాచేస్తూ ఉంటారు. అంటే కార్యరూపం అంటే అదే దానికి సక్సెస్ చేసేస్తూ ఉంటారు, దాన్ని అమలుపరుస్తూ ఉంటారు. అంత అద్భుతం. ధైర్యంగా ఉంటారు, శుభవార్తలు వింటారు. అలాగే కొత్త కొత్త డ్రెస్సెస్ కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడం, వాహనాలు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా మీ రాశి వారికి, కన్యారాశి వాళ్ళకి శని ప్రభావం ఉంది కాబట్టి కంఫర్టబుల్నెస్ తక్కువ. అంటే మీ చదువు విషయంలో ఇబ్బంది పడ్డము, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడము, వ్యవసాయదారులు ఉంటే వాళ్ళకి పంటలో నష్టము, గృహంలో పీడ, కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏదేమైనా మీ పిల్లలు బ్రహ్మాండంగా సేఫ్. మీ అబ్బాయిలు అంటే, ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి పంచమ స్థానాన్ని గురుడు చూస్తాడు కాబట్టి మేల్ చిల్డ్రన్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. వాళ్ళు మీ జాతక బలం వలన వాళ్ళకి సేఫ్గా ఉంటారు. అదృష్టం. వాడికి మంచి శుభాలే జరుగుతుంటాయి, శుభవార్తలు వింటూ ఉంటారు. అంతేకాకుండా సాహిత్య రంగంలో కూడా మీరు ముందంజలో ఉంటారు. స్పోర్ట్స్లో కూడా మీరు రాణిస్తారు. కళారంగంలో అభిరుచి మీకు ఎక్కువ, సంగీతం, సాహిత్యంలోనూ. అలాగే మీకు షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాట నేర్పడితేనే మీకు బాగా వచ్చు. శుభకార్యాలు, ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి మంత్రి పదవులు కూడా వస్తూ ఉంటాయి. అలాగే మంత్రసిద్ధి కూడా కలుగుతుంటుంది. కానీ సప్తమ స్థానంలో రవి బుధులు, అలాగే శుక్ర శనులు ఉండడము, రాహుతో కలిసి ఉండడం వలన 5 గ్రహాల ప్రభావము ఏమాత్రము మంచిది కాదు. ముఖ్యంగా శని రాహుల వలన సప్తమ స్థానంలో ఉండడం వలన భార్యాభర్తల మధ్య విషయంలో ఎడబాటో, కొంతకాలం దూరంగా ఉండడమో, లేకపోతే వాళ్ళ యొక్క ప్రేమలు తగ్గిపోవడమో, దగ్గరకు వచ్చిన సంబంధాలు, పెళ్లి సంబంధాలు దూరం అయిపోవడమో, అంటే ఆగిపోవడమో, ఇలాగా కొన్ని చికాకులు సప్తమ స్థానంలో ఉన్నటువంటి ప్రభావం ఉంటుంది, 5 గ్రహాల ప్రభావం. కానీ అష్టమ స్థానంలో రవి ఉన్నాడు. అష్టమ స్థానంలో రవి ఉన్నాడంటే స్త్రీల ద్వారా, ఆడవాళ్ళ ద్వారా ధనప్రాప్తి, ఆయుర్దాయం ఎక్కువ. 12th హౌస్ లార్డ్ రవి అష్టమంలో ఉన్నాడు కాబట్టి తలవంతలంపగా రాజయోగం ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది, ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. అలాగే భాగ్యస్థానంలో 9th హౌస్లో గురుడు ఉన్నాడు. 7th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. మంచిదే. భాగ్యంలో గురుడు ఉన్నాడంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు కలుస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. గురు ప్రభావం కాబట్టి వస్త్ర వ్యాపారులకి, స్టేషనరీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, బంగారము ఆభరణాలు, వెండి ఆభరణాలు చేసే వాళ్ళకి బిజినెస్లు సక్సెస్ అవ్వడము, అలాగే ఫైనాన్స్ బిజినెస్ సక్సెస్ అవ్వడము, విద్యా సంస్థలు, బ్యాంకింగ్ రంగ సంస్థలు సక్సెస్ అవ్వడము, ఇవన్నీ చాలా బాగుంటాయండి. గురు ప్రభావం వేద పండితులకి అది చెప్పవలసిన అవసరమే లేదు. ఎక్స్ట్రాడినరీ. దశమంలో కుజుడు ఉంటాడు. కుజుడు దశమంలో ఉన్నప్పటికీ ఆయన 2 రోజులు ఉంటాడండి. ఏదేమైనా మీ ఉద్యోగాలకు భద్రత ఉంది, భయపడాల్సిన అవసరం లేదు.
కానీ కాకపోతే కష్టపడవలసి వస్తుంది. మీరు కష్టపడితే కానీ ఇది కూడా సక్సెస్ కాలేరు. కానీ మీ అష్టమ స్థానాధిపతి అంటే కుజుడు కూడా నీచలో ఉన్నాడు. అంటే ఏంటి, మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి. కాబట్టి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ పరుషంగా మాట్లాడకుండా మాట పొదుపుతో ఉండడం వలన స్నేహితులు, బంధువులు, అలాగే భార్యాభర్తల యొక్క అనురాగాన్ని మీరు సంపాదించుకుంటారు. కాబట్టి కన్యా రాశి వాళ్ళు చెప్పాల్సిన సూచన అదనమాట. 11వ భావం ఉన్నాడు, కుజుడు ఉన్నాడు కాబట్టి, అది కూడా 3వ తరగతి నుంచి వస్తున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో భూముల విషయంలో అంత బ్రహ్మాండంగా సక్సెస్ కారు, లాసులు వస్తాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు 4-5 గ్రహాలు మీకు అంత అనుకూలంగా లేవు. లాభస్థానంలో కుజుడు కూడా బాగాలేదు. ఒక్క గురు బలం వలన మాత్రమే మీరు నెగ్గుకు రాగలరు. ఏదేమైనా మీ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన, నిరంతరము వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం వలన, ఆయన దర్శనం చేసుకోవడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన మీకు ఉన్నటువంటి దోషాలు చాలా మటుకు పరిహారం అయ్యి భార్యాభర్తల విషయంలో కలవడము, అలాగే దగ్గరకు వచ్చే సంబంధాలు సెటిల్ అయిపోవడం కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఏప్రిల్ నెలలో 12 రాశుల వాళ్ళు చేయదగ్గ పూజలు ఏంటంటే 12 రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మన ఏప్రిల్ నెలలోనే 6వ తారీఖు శ్రీరామనవమి. అద్భుతం. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు, అలాగే ఒంటిమిట్ట కోదండ స్వామి కళ్యాణాలు ఈ ఏప్రిల్ నెలలోనే జరగబోతున్నాయండి. మనం అందరం కూడా శ్రీరామచంద్రుడి యొక్క కృపకి మన పాత్రలు అవుదాం. ఆ రోజు కళ్యాణం, శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడము, వీలుంటే భద్రాచలం వెళ్ళడము, లేకపోతే మన ఇళ్లలోనే మన టీవీలో చూస్తూ ఉంటాం. అలాగే మన ఊళ్ళో కూడా శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుని ఆరాధించడం ఎంతో అదృష్టం ఉండాలండి, ఉంటుంది. ఎవరైతే శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తల మధ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి వాటిల్లో విజయం సాధించడము, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా విజయం సాధించడము, మనం పిల్లల విషయంలో వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉండడము, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వృద్ధి కలగడము, ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగము, అలాగే రాజకీయ రంగం, పొలిటికల్ రంగం, ఇలాగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా కావాలండి. శ్రీరాముడు, అమ్మవారు సీతాదేవి, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు వీళ్ళందరి యొక్క ప్రభావం మనమే ఉండాలి. సో ఏమాత్రము మీకు అవకాశం ఉన్నా 6వ తారీఖుని స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క కళ్యాణాలు మన ఊళ్ళోనే ఉంటాయి. అలాగే పానకము, వడపప్పు విశేషం ఉందండి. పానకం, వడపప్పు ఎవరైతే చేయిస్తారో శ్రీరామచంద్రుడికి వాళ్ళ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యము ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాము. అలాగే సంకటహర చతుర్థి కూడా ఉందండి ఈ నెలలో కూడానే. అద్భుతమైన పండుగలు చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని మనం కొలుద్దాం. ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కళ్యాణం ఎంతో అద్భుతం అండి. ఆయన కూడా కొలుద్దాం. శ్రీరామచంద్రుడిని ఎక్కడున్నా సరే రామ 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 అంటే ఎన్నో పాపాలు పోతాయని మనం చాలా గురువుగారు చెప్తుంటారు కదండి. సో ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడిని కొలుస్తూ, శ్రీరామచంద్రుడే మనం నిలవెల్లా ఆయన్ని పూజిస్తూ, ఆయనకు కావాల్సినటువంటి మన సపరీలు చేసుకుంటూ, స్వామివారి యొక్క ఆశీస్సులకి, ఆయనకి కృపకి మనం పాత్రలు అవుదాం. మీ అందరికీ కూడా ఈ చూస్తున్న మీ టీవీ మన టీవీ అంటే మన ఆది అస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ నెల మొత్తం కూడా శుభాలు చేకూరాలని, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలని, ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత ఉండాలని, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి చాలా బాగుండాలని, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని, సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ప్రజాసేవ చేసుకుని పునీతులు అవ్వాలని, అలాగే శ్రీరామచంద్రుడిని మనం నిలువెల్లా కొలుస్తూ రాముల వారికి అలాగే శ్రీరామచంద్రుడి వారికి ఆయన కొలుస్తూ మనం మర్చిపోకుండా ఉండవలసిన దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని నిరంతరం పూజించడం వలన శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మనకు కలగాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలంటారు. సో ఈ విధంగా మనం అందరినీ శ్రీరామచంద్రుడిని
ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలని, మనందరికీ కలుగుతాయని, అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.